సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చాప్టర్ థర్డ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో నేను ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నా. క్లాస్ 1 క్లాస్ 2 ఈవెన్ డిగ్రీ ఆడ్ డిగ్రీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి. ఇది మనకు 7 మార్క్స్ ఎల్ఏక్యూ ఇంపార్టెంట్. ఇది వచ్చిందనుకో ఎల్ఏక్యూ 7 మార్క్స్ ఆరామ్స్ చేయొచ్చు. ఓన్లీ 5 మినిట్స్లో వేయచ్చు ఎల్ఏక్యూ. అది కూడా ఒకవేళ మీరు పర్ఫెక్ట్ అయితే. ఈ వీడియో లాస్ట్ వరకు మీకు మొత్తం వచ్చేస్తుంది, క్లారిటీ మొత్తం వచ్చేస్తుంది. చాలామంది లెక్చరర్స్ ఇది చెప్పడానికి ఒక 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేస్తారు. అంటే అప్రాక్స్ 1 పీరియడ్ అయితే తీసుకుంటారు, మినిమం 1 పీరియడ్ తీసుకుంటే ఇది మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను జస్ట్ ఒక 2-3 మినిట్స్లో మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా క్లారిటీ చెప్పేస్తాను ఎగ్జాంపుల్స్తో సహా ఎట్లా ఐడెంటిఫై చేయాలో. ఇది క్లాస్ 1 క్లాస్ 2 ఈవెనా ఆర్డర్ మొత్తం నేను చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లాస్ 1లో ఈవెన్ వస్తే డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే అన్ని టర్మ్స్కి ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసేయాలి. దాని తర్వాత ఆడ్ అయితే సింథటిక్ డివిజన్ చేయాలి. సింథటిక్ డివిజన్ అంటే మీకు తెలుసుగా, ఇది 1 - 5 9 -9 5 -1 అట్లా సింథటిక్ డివిజన్ వేసేసేయాలి. ఒకవేళ క్లాస్ 2 ఈవెన్ అయితే -1 ఇంకా 1తో సింథటిక్ డివిజన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్డర్ చూసుకోండి. ఫస్ట్ నెగిటివ్, దాని తర్వాత పాజిటివ్తో చేయాలి. మీరు మర్చిపోయి పాజిటివ్తో చేసినాకో లాస్ట్కి 0 అయితే రాదు. 0 రావాలంటే -1తో చేయాలి. ఆర్డర్ వైస్ ఎప్పుడైనా నెగిటివ్ దాని తర్వాత పాజిటివ్ చేయాలి. చేసినాక ఒకవేళ ఆర్డర్ వస్తే పాజిటివ్ 1తో చేసేయాలి సీదా సింథటిక్ డివిజన్. ఓకేనా. ఇప్పుడైతే మీకు చెప్పేసిన క్లాస్ 1 క్లాస్ 2 ఇప్పుడు మీరు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు ఎగ్జామ్లో డైరెక్ట్ మీకు సమ్ ఇస్తారు, ఇట్లా సమ్ క్వశ్చన్ ఇచ్చేస్తారు. మీకు ఏమి సాల్వ్ దిస్ క్వశ్చన్ ఏమి ఖాళీ ఇట్లా ఇచ్చేస్తారు. క్వశ్చన్ ఖాళీ ఇట్లా ఇచ్చేస్తారు, మనం ఐడెంటిఫై చేయాలి క్లాస్ 1 క్లాస్ 2 ఏది చేయాలో. క్వశ్చన్లో ఏదో సోది చెప్తాడు, మనమైతే ఈ క్వశ్చన్ అయితే ఇట్లా ఈక్వేషన్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎట్లా ఫైండ్ చేయాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ f(0) వేసేయాలి. f(0) అంటే x ప్లేస్లో 0 పెట్టేసేయాలి. x⁴ మొత్తం 0 అయితే x ప్లస్ x టర్మ్స్తో ఏమేమి ఉన్నాయో అవన్నీ 0 అయితే లాస్ట్కి -1 ఒక్కటి మిగులుతుంది. -1 రాసుకోవాలి. -1 ఇప్పుడు నెగిటివా పాజిటివా? నెగిటివ్ అయితే క్లాస్ 1, సారీ పాజిటివ్ అయితే క్లాస్ 1, నెగిటివ్ అయితే క్లాస్ 2. సరేనా. ఇప్పుడు మీరైతే ఇది బట్టి కొడతారు, ఏదో ఒకటి మీరైతే అర్థం చేసుకోవాలి అంతే. ఎప్పుడైతే f(0) పాజిటివ్ వచ్చిందనుకో, ఇక్కడ +1 వచ్చిందనుకో, +1 వస్తే క్లాస్ 1, -1 వస్తే క్లాస్ 2. ఓకేనా. మీరైతే ఇది మైండ్లో పెట్టుకోరు. ఎప్పుడైనా నెగిటివ్ వచ్చిందనుకో క్లాస్ 2, పాజిటివ్ వస్తే క్లాస్ 1. ఇప్పుడు మనకైతే ఇది ఏ క్లాసో అది అర్థమైంది. ఇప్పుడు మనం ఈవెనా ఆర్డర్ ఎట్లా ఫైండ్ చేయాలంటే, ఇప్పుడు ఈక్వేషన్ ఉంది, f(0) వేసుకుందాం. f(0) -1 వచ్చిందిగా, సో ఇది క్లాస్ 2 రాసుకుందాం. క్లాస్ 2 దాని తర్వాత దీని హైయెస్ట్ కామన్ ఫ్యాక్ట్ డిగ్రీ ఇక్కడ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉందా చూసుకోవాలి. ఇప్పుడు మనకు హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 5 ఉందిగా మనకు హైయెస్ట్ డిగ్రీ. సో అదేంది, ఆడా ఈవెనా? 5 ముందు అది చూసుకోవాలి. ఆడ్ అయితే 1. ఇప్పుడు ఆడ్ అయితే 1తో సీదా సింథటిక్ డివిజన్ వేసుకోవాలి. దాని తర్వాత ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసి వేసేయాల్సాం అంతే. జస్ట్ ఏం ఉండదు, 7 మార్క్స్ ఆరామ్సే వచ్చేసాయి. ఈ వీడియో అయితే మీరు ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి బస్. ఇప్పుడు మనకు ఇదైతే వచ్చేసింది, క్లారిటీ అయితే వచ్చింది క్లాస్ 2. ఇప్పుడు ఇంకో సమ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. మీకు ఆల్మోస్ట్ ఇప్పటిదాకా అర్థమైందొచ్చు. ఇప్పుడు మనం f(0) వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 వేసుకోరు, అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, అంటే పోతే 0 వస్తాయి, +6 వస్తుంది. అప్పుడు మనం ఇప్పుడు మీరే చెప్పండి, +6 వచ్చింది కాబట్టి ఏ డిగ్రీ, ఇది క్లాస్ 1 అవుతుందా క్లాస్ 2 అవుతుందా మీరు చెప్పు. ఇప్పుడు ఇది క్లాస్ 1 అవుతుంది, ఎందుకంటే ఈవెన్ వస్తే క్లాస్ 1, ఈవెన్ కాకపోతే క్లాస్ 2. ఈవెన్ క్లాస్ 1 అయితే అర్థమైంది. ఇది క్లాస్ 1 అయితే ఇట్లా రాసుకోవాలి, పక్కన ఎగ్జామ్లో అయినా సరే క్లాస్ 1 అని రాసుకోవాలి. రాసుకున్నాక ఇప్పుడు హైయెస్ట్ ఫ్యాక్టర్ 4 ఉందిగా, 4 ఈవెనా ఆర్డర్ మీరు చూసుకోవాలి. ఈవెన్ అయితే ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి, ఆడ్ అయితే 1తో చేయాలి. ఈ 4 ఈవెన్ కాబట్టి మనం ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది సరేనా. బాయ్ ఫ్రెండ్స్.